టెంపుల్ మొత్తం రామనామంతో దద్దరిల్లిపోయింది. అక్షరాల 15 నిమిషాల పాటు మేమైతే రాముల వారి ఎదురుగ్గా నించొని దర్శనం అయితే చేసుకున్నాం. అంత గొప్ప దర్శనం మళ్ళీ మాకు లైఫ్లో దొరుకుతుందో లేదో కూడా తెలియదు. హలో మై డియర్ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూషాస్ ఆటోగ్రాఫ్. ఇప్పుడు మేమైతే నైమిషారణ్యం నుంచి అయోధ్యకు అయితే బయలుదేరిపోయాం. నైమిషారణ్యంకి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలానే టూరిస్ట్ బస్సెస్ అయితే వచ్చాయి. వాళ్ళలో ఒక బస్ లో 2 సీట్స్ అయితే ఖాళీ ఉన్నాయని చెప్పడంతో డైరెక్ట్ నైమిషారణ్యం టు అయోధ్య అయితే బస్ లో వెళ్ళిపోతున్నాం. మాకు పర్ పర్సన్ కి 300 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు అండ్ ఫుడ్ కూడా వాళ్ళే అయితే పెట్టారు. ఇప్పుడైతే లక్నోకి వచ్చాం. అరౌండ్ ఈవినింగ్ 8 o'clock అయితే అవుతుంది. బస్ అయితే సైడ్ కాపేసి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఇడ్లీ. నైమిషారణ్యం వచ్చారంటే ఖచ్చితంగా ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ఈవినింగ్ 5 or 5:30 దాటిందంటే లక్నోకి రావడానికి బస్సెస్ అయితే అస్సలు దొరకవు. మీరు ఈవినింగ్ 5 లోపలే బస్ అయితే ఎక్కడానికి అయితే ట్రై చేయండి. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు సీతాపూర్ కి అయితే వచ్చి అక్కడి నుంచి మీరు లక్నోకి అయితే వెళ్ళొచ్చు. మేము ఇంత రిస్క్ ఎందుకని చెప్పేసి ఇలా టూరిస్ట్ బస్ అయితే ఎక్కేసాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవుతుంది. అరౌండ్ 3 o'clock అయితే మమ్మల్ని అయోధ్య అయితే తీసుకొచ్చేసారు. మేము అయోధ్యకి వెళ్ళింది కుంభమేళ ఎండింగ్ టైంలో. ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళే ఫ్రీగా షెల్టర్ అయితే పెట్టున్నారంట. సో అక్కడ ఉండే వాళ్ళని అడిగితే కొంచెం ముందుకైతే నడుచుకుంటూ వెళ్ళమన్నారు. అలానే కొంచెం ముందుకు వెళ్ళగానే మాకు ప్లేస్ అయితే కనిపించింది. లోపలికి వెళ్ళి అడిగితే మా ఆధార్ కార్డ్స్ అయితే తీసుకొని మా డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసేసుకొని మాకు 2 బెడ్షీట్స్ అయితే ఇచ్చారు. లేడీస్ కి జెంట్స్ కి సపరేట్ గా అయితే బెడ్స్ వేసున్నారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి పడుకోమని అయితే చెప్పారు. మా దగ్గర 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేదు. అలాగే అక్కడ అరౌండ్ 2500 బెడ్స్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ పాయింట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంకక్కడే ప్రశాంతంగా పడుకుండిపోయాము. చూస్తున్నారా, మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. అరౌండ్ టైం 9 o'clock అయితే అవుతుంది, ఎర్లీ మార్నింగ్. మేము వచ్చిన టైంలో ఒక్క బెడ్ కూడా ఖాళీ లేదు, అంత ఫుల్ గా ఉనింది. ఇప్పుడు చూస్తే మొత్తం ఖాళీ అయితే అయిపోయింది. నిన్న నైట్ అరౌండ్ 3 o'clock అయితే ఇక్కడ వదిలేశారు మమ్మల్ని. అదే కొంచెం దూరంలో వదిలేరు. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే చాలా దగ్గరలోనే ఈ డార్మెటరీ అయితే కనిపించింది. అరౌండ్ 2500 బెడ్స్ అయితే వేశారంట కుంభమేళకు వచ్చే వాళ్ళ కోసం. ఇక్కడే నైట్ అంతా స్టే చేసాం. టైం ఇప్పుడు 9 o'clock అవుతుంది. వెళ్తున్నాం టెంపుల్ దగ్గరికి. సరియు ఘాట్ దగ్గరికి వెళ్ళి స్నానం చేసి చూడాలి తర్వాత ఏమవుతుంది. సరియు ఘాట్ 1 kilometer అయితే ఉంది. టెంపుల్ అయితే 3 kilometers అయితే ఉందంట. ఇక్కడ నుంచి అయితే ఆటో సైడ్ తీసుకోబాకండి అని చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద స్కామ్స్ వేస్తారంట. ఎందుకంటే సగం దూరం తీసుకెళ్లి మనల్ని వదిలేస్తారు. ఎందుకంటే అక్కడ వెహికల్ పంపించారు అనమాట. కాబట్టి నడిచే వెళ్ళిపోండి అని చెప్పారు. మేము స్టే చేసిన ప్లేస్ నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ రాగానే మాకు ఈ ప్లేస్ అయితే కనిపించింది. ఇదే సెంటర్ పాయింట్. మనం బస్ లో వస్తే మనల్ని అయితే ఇక్కడ ఆపేస్తారు. సో అక్కడి నుంచి అయితే మేము సరియు ఘాట్ దగ్గరికి నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. అరౌండ్ 1 kilometer అయితే నడవాల్సి ఉంటుందంట. అలా 1 kilometer నడుచుకుంటూ వచ్చాక మేము ఈ లతా మంగేష్కర్ చౌక్ దగ్గరకు అయితే వచ్చాం. అక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సరియు ఘాట్ అయితే వస్తుంది. కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ వాష్రూమ్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ అయితే చాలానే ఉన్నాయి. కానీ జనాలు అంతమంది రావడంతో మొత్తం గబ్బు అయితే చేసేస్తున్నారు. ఒక్క ప్లేస్ కూడా నీట్ గా అయితే లేదు. చెప్పకూడదు, వరస్ట్ గా ఉంది. మరి ఇంత దూరం వచ్చాక ఎలా ఉన్నా స్నానం అయితే చేయాలి కదా. స్నానం అయిపోయింది, బయటకైతే వచ్చాం. మాకు ఆంధ్ర టిఫిన్స్ అని ఒక బండి అయితే కనిపించింది. నార్త్ ఇండియాలో మన ఆంధ్ర టిఫిన్స్ కనిపిస్తే ఊరుకుంటామా? అక్కడే టిఫిన్ అయితే చేసేసి మేమైతే హనుమాన్ గర్హికి అయితే వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. అక్కడి నుంచి అరౌండ్ 1 kilometer అయితే నడవాలంట. ఈ హనుమాన్ గర్హి అనే టెంపుల్ అయోధ్యలోనే అత్యంత పురాతనమైన టెంపుల్ లో ఒకటి. అలాగే అయోధ్యలో రాముల వారి దర్శనానికంటే ముందు హనుమంతుడి దర్శనం అయితే చేసుకుంటారు. శ్రీరామ
జన్మభూమి టెంపుల్ కట్టడానికంటే ముందు ఈ హనుమంతుడి దగ్గరే ప్రధాన పూజ అయితే చేసేవారని చెప్తుంటారు. అందుకని ఈ టెంపుల్ అయితే తప్పకుండా విజిట్ చేయాలి రాముల వారి దర్శనానికంటే ముందు కూడా. ఎండ బీభత్సంగా కొడుతుంది, క్యూ లైన్ కూడా భయంకరంగా ఉంది. అరౌండ్ 1 hour to 2 hours అయితే దర్శనానికి టైం అయితే పడుతుంది మేమైతే వెళ్ళినప్పుడు. జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి. హనుమంతుడి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని బయటకైతే వచ్చేసాము. టెంపుల్ మొత్తం రామనామంతో దద్దరిల్లిపోయింది, చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్న క్యూ లైన్ అయితే రాముల వారి దర్శనానికి వెళ్ళడానికి. మేమైతే యాక్చువల్ గా దర్శనానికి వెళ్ళట్లేదు, మా బ్యాగ్స్ అయితే లాకర్ లో పెట్టడానికి వెళ్తున్నాము. మేము చాలా రూమ్స్ అయితే చూసాం, కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు కానీ రూమ్స్ అయితే దారుణంగా ఉన్నాయి. అవి ధర్మశాలలు యాక్చువల్ గా. సో దట్ బ్యాగ్స్ అయితే లాకర్ లో పెట్టేసి తర్వాత రిమైనింగ్ ప్లేసెస్ అయితే చూసుకుందాం అని అయితే అనుకుంటున్నాం. మేము దర్శనానికి ఎందుకు వెళ్ళట్లేదంటే మాకు మంగళారతికి టికెట్స్ అయితే బుక్ అయి ఉన్నాయి. మాకు రేపు ఎర్లీ మార్నింగ్ అయితే దర్శనం ఉంది. మా బ్యాగ్స్ అయితే లాకర్ లో పెట్టేసాం. కుంభమేళా టైం కావడంతో పాపం వాళ్ళకి లాకర్ లో పెట్టుకోవడానికి కూడా స్పేస్ లేదంట. అందరూ వాళ్ళ బ్యాగ్స్ పట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారు. మేము కొంచెం రిక్వెస్ట్ చేయడంతో బ్యాగ్స్ అయితే పెట్టుకున్నారు. తర్వాత బయటకు వచ్చి చాలా దూరం అయితే నడవాల్సి వచ్చింది. అక్కడి నుంచి మేమైతే అమావ్ మందిర్ కి అయితే వెళ్తున్నాం. అక్కడ టెంపుల్ తరపున ఫుడ్ అయితే పెడతారంట, చాలా బాగుంటది అని అయితే అక్కడ ఉండే వాళ్ళు చెప్పారు. ఖచ్చితంగా ట్రై చేయమని చెప్పారు. సో అక్కడికైతే వెళ్తున్నాము. మళ్ళీ మేము హనుమాన్ గారి దగ్గరకు అయితే వచ్చి అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వచ్చాం. చాలా దూరం నడిచాము. మేము వచ్చేసరికి టైం అయితే అరౌండ్ 3 o'clock అయిపోయింది. అప్పుడే ఫుడ్ అయితే అయిపోయిందంట. మళ్ళీ ఈవినింగ్ 6 o'clock అయితే ఫుడ్ పెడతారని అయితే చెప్పారు. అంతసేపు అక్కడ వెయిట్ చేసే ఓపిక అయితే మాకు లేదు. ఇంకా పక్కనే చిన్న హోటల్స్ ఉంటే అక్కడైతే ఫుడ్ తినేసాము. కానీ ఇంత దూరం నడిచి రావడం వల్ల మాకు ఒక రకంగా మంచి జరిగింది. ఎందుకంటే రేపు మార్నింగ్ మేము మంగళారతికి అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే టికెట్స్ మీద గేట్ నెంబర్ 2 దగ్గర నుంచి ఎంట్రీ అని అయితే ఉంది. కానీ అది ఎక్కడుందో మాకైతే తెలియదు. ఎవరిని అడిగిన ఆన్సర్ అయితే చెప్పలేదు. ఇక్కడికి రావడం వల్ల అమావ్ రామ్ మందిర్ పక్కనే ఈ గేట్ అయితే ఉంది, ఇక్కడి నుంచి ఎంట్రీ అని అయితే చెప్పారు. అదైతే మేము కనుక్కున్నాము. అది అయిపోయాక అక్కడి నుంచి పక్క సందులో కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్తే కనక భవన్ అయితే వచ్చింది. అయోధ్యలో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఈ కనక భవన్ కూడా ఒకటి. సీతారాముల కళ్యాణం జరిగి అయోధ్యకి వచ్చాక కైకేయి సీతమ్మ వారికి ఈ భవనాన్ని బహుమతిగా ఇచ్చారంట. ఈ ప్యాలెస్ అయితే చూడ్డానికి చాలా అద్భుతంగా ఉంది. అంటే అప్పటి నుంచి ఉన్న ప్యాలెస్ ఇదైతే కాదు. అది శిథిలం అయిపోతే అదే ప్లేస్ లో కొంతమంది రాజులైతే ఈ ప్యాలెస్ ని మళ్ళీ అక్కడ కట్టించారంట. అక్కడ కనిపిస్తున్నవి సీతమ్మ వారి పాదాలు. ఇది ప్యాలెస్ లోపల. ఇక్కడ ఒక చిన్న ఆలయం అయితే ఉంది. అందులో సీతారాములు అయితే ఉన్నారు. వాళ్ళ కిరీటాలు బంగారంతో చేసినవి. అందుకే ఈ ప్రదేశాన్ని కనక భవన్ అని పిలుస్తారు. కనక భవన్ అయితే చూసుకొని మేము దశరథ్ మహల్ దగ్గరకు అయితే వచ్చాం. యాక్చువల్ గా అందరూ దశరథ్ మహల్ అయితే చూసుకొని తర్వాత కనక భవన్ దగ్గరికి వెళ్తారు. కానీ మేము మంగళారతికి ఎక్కడి నుంచి వెళ్లాలో కనుక్కోవడం కోసం కొంచెం ముందుకైతే వెళ్లాల్సి వచ్చింది. అక్కడి నుంచి మాకు ఈ రూట్ దగ్గరగా ఉంది. సో ఇలా అయితే వచ్చేసాము. ఇక్కడి నుంచే దశరథ మహారాజు అయోధ్య నగరాన్ని అయితే పరిపాలించేవారు. అలాగే రాముల వారు తన సోదరులతో కలిసి బాల్యాన్ని అయితే ఇక్కడే గడిపారంట. ఇదే ప్యాలెస్ లోపల. ఇక్కడ రాముల వారు తన సోదరులతో అలాగే తల్లిదండ్రులతో కలిసి అయితే దర్శనమిస్తారు. ఈ
ఈ ప్లేసెస్ అన్ని చూసేసరికి ఈవినింగ్ 5 అయితే అయిపోయింది. సరే అని చెప్పి అక్కడి నుంచి మేము సరయూ నది దగ్గరకైతే వెళ్తున్నాం. అక్కడ సరయూ ఆరతి అయితే ఇస్తారు. అది చూడ్డానికి వెళ్తున్నాం. శ్రీరామ్ జన్మభూమి, హనుమాన్ గర్హి, దశరథ్ మహల్, కనక భవన్, అది కాకుండా నాగేశ్వర్ నాథ్ అని ఇంకొక టెంపుల్ అయితే ఉంది. ఇవే అయోధ్యలో చూడాల్సిన మెయిన్ ప్లేసెస్. ఇవన్నీ చూడ్డానికి 1 డే అయితే సరిపోతుంది. మా ప్లాన్ కూడా 1 డే ఉండి అన్ని చూసుకొని వచ్చేయాలని. కాకపోతే మాకు నెక్స్ట్ డే మార్నింగ్ కి మంగళారతికి టికెట్స్ అయితే దొరికాయి. దాంతో నెక్స్ట్ డే కూడా ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇదే రామ్కి పైడి. ఇక్కడైతే ఈవినింగ్ టైమ్ లో లేజర్ షో వేస్తారంట. అండ్ ఇక్కడ స్నానం చేయడానికి కూడా ఉంది. కానీ మేము వెళ్ళిన రోజు లేజర్ షో అయితే లేదు. దాంతో అక్కడి నుంచి ఆపోజిట్ లోనే సరయూ ఆరతి అయితే ఇస్తున్నారు. అక్కడికైతే వెళ్ళిపోయాం. సరయూ ఆరతి కంప్లీట్ అయ్యేసరికి ఈవినింగ్ 7 అయిపోయింది. పక్కనే స్ట్రీట్ ఫుడ్ ఉంటే అక్కడే లైట్ గా తినేసి ఇంకా మేము మార్నింగ్ స్టే చేసిన ఫ్రీ డార్మెటరీ దగ్గరకు అయితే వెళ్ళిపోతున్నాం. మేమైతే రూమ్ ఎక్కడా తీసుకోలేదు. మా బ్యాగ్స్ అయితే లాకర్ లోనే ఉన్నాయి. ఇంకా అవసరమైన ఐటమ్స్ వరకు ఒక చిన్న బ్యాగ్ లో అయితే తీసి పెట్టుకున్నాం. సరే ఇంకా రేపు మార్నింగ్ అయితే కలుసుకుందాం. మార్నింగ్ 2:00 అయితే నిద్ర లేచేసి అక్కడే ఫ్రెష్ అప్ అయితే అయిపోయాము. మేము గేట్ నెంబర్ 2 దగ్గర 3:30 కల్లా రిపోర్ట్ చేయాలి. ఎందుకు వచ్చింది కొంచెం ముందుగానే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇక్కడ నుంచి అరౌండ్ 3 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి కదా. మళ్ళీ ఆటోస్ దొరుకుతాయో లేదో నడిచి వెళ్లాల్సి వస్తుందో అని చెప్పి ముందుగానే రెడీ అయితే అయిపోయాం. నా టైం బాగుండి ఆటో అయితే దొరికింది. కానీ అతను మమ్మల్ని ఒక 1 కిలోమీటర్ ముందర అయితే వదిలేశాడు. ఇక్కడ నుంచి అయితే ఆటోస్ వెళ్ళవని అయితే చెప్పేశారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు నడిచాక హనుమాన్ గారికి దగ్గరకు అయితే వచ్చాం. చెప్పులు చూసారా ఎలా ఉన్నాయి, కుప్పల్లా పేర్చి పెట్టేస్తున్నారు. ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందరూ ఫ్రీ దర్శనం ఒక్కటే ఉంది అనుకుంటున్నారు. కానీ కాదు, సుగం దర్శనం, మంగళారతి, శయనారతి, శృంగారారతి కూడా ఉన్నాయి. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. హనుమాన్ గారికి దగ్గర నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే దశరథ్ మహల్ అయితే వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ లో నడుచుకుంటూ వెళ్తే ఈ గేట్ నెంబర్ 2 అయితే వస్తుంది. ఇక్కడ నుంచి ఆరతి టికెట్స్ ఉన్న వాళ్ళని లోపలికి అయితే పంపిస్తారు. అరౌండ్ 4:30కి మమ్మల్ని దర్శనానికి అయితే పంపించారు. జస్ట్ 5 minutes లో మేమైతే టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయాం. అక్షరాల 15 నిమిషాల పాటు మేమైతే రాముల వారి ఎదురుగ్గా నించొని దర్శనం అయితే చేసుకున్నాం. అంత గొప్ప దర్శనం మళ్ళీ మాకు లైఫ్ లో దొరుకుతుందో లేదో కూడా తెలీదు. అలాంటి దర్శనం మాకైతే దొరికింది. జై శ్రీరామ్.